గత 2007 నుంచి పోరాడుతున్నారు. ఏదో కేసులేసినాం అంటున్నారు. లేకపోతే దీనికి ఒక చట్టబద్ధమైనటువంటి ప్రక్రియ కూడా ఉన్నది. దీనికి గవర్నమెంట్ ఉన్నది, వ్యవస్థ ఉంది. దీనికి ఒక ఎడ్యుకేషన్‌కి ఒక మినిస్టర్ ఉంటాడు. స్టేట్‌కి ముఖ్యమంత్రి ఆధీనంలో పర్యవేక్షణలో కూడా ఇవి జరుగుతా ఉంటాయి. అంటే వీళ్ళందరికీ తెలిసి దీన్ని వయలేట్ చేస్తున్నంటారా? దీనిని ఎదుర్కొనడానికి ఎట్లాంటి ప్రికాషన్స్ అని తీసుకోవాలి? అంటే తల్లిదండ్రులుగా ఎట్లా పోరాటం చేయాలి? అంటే ఓన్లీ పేరెంట్స్ అంటే ప్రజలే పేరెంట్స్. వాళ్ళ ఓట్లేసేటోళ్ళే పేరెంట్స్. బేసిక్ ఏంటంటే ఇప్పుడు ఎందుకని అమల్లోకి జరగలేదు? బేసిక్ ఏంటంటే ఈ ఈ యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ని కాపాడుకునేది మేజర్ ప్రక్రియ. ఎందుకంటే ఇలా ప్రధానంగా రాజకీయ నాయకుల పెట్టుబడులు ఉన్నాయి. ఎన్నో స్కూల్స్ బిహైండ్ దెమ్ ఈజ్ అ పొలిటీషియన్. సో ఆ రంగాన్నే కట్టడేసే కష్టం కదా. హైడ్రా పెట్టి తెలంగాణ రాగానే పేద ముఖ్యమంత్రి గారు హైడ్రా తీసుకొచ్చి మంచి మంచి బిల్డర్లను అన్నీ చేసిండు. ఈ ఒక్క సిస్టమ్ని ఎందుకు కాపాడుకోలేదు? ఎన్నో ఉన్నాయి అబాలిష్డ్. సారా కావచ్చు, మట్కా కావచ్చు, ఎక్సైజెడ్ ఎన్నో దాన్ని ఉక్కుపాదం మోపినారు. పత్తాలు తెలంగాణ గవర్నమెంట్లో గంజాయి కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, ప్లేయింగ్ అదే పత్తాలు కావచ్చు, ఇవన్నీ చేసిరు. ఎందుకు? ఈ ఒక్క దానికి వచ్చేసరికి ఇది చేస్తే అవన్నీ మీరు ఎట్లా చేస్తుర్రు? ఈ ఒక్క సిస్టమ్ మీద ఉక్కుపాదం మోపితే ఏమవుతుంది? అదే ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నా. మీరు ఇదే హెచ్ఎస్పీ మేము మా ప్రయత్నమే అది. ప్రభుత్వాన్ని జరిగిందా? మీరు గత లేదండి ఇప్పటిదాకా. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక లాస్ట్ 1 year మేము కూడా కొంచెం వీ వేర్ ఆల్సో బిట్ సెట్ బ్యాక్. ఎందుకంటే మాకు కూడా కొంచెం లాస్ట్ 13 years నుంచి ఇదే పని. వీ హీన్ ఫైటింగ్ అగేన్స్ట్ ది గవర్నమెంట్, వీ హీన్ రిక్వెస్టింగ్ ది గవర్నమెంట్, ఫైటింగ్ ది గవర్నమెంట్, ఫైలింగ్ కేసెస్, పిఐఎల్స్ ఫైల్ చేస్తున్నాం జస్ట్ టు అవేకెన్ ది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. అంటే చట్టాన్ని వయలేట్ చేస్తుంది, లేకపోతే జీవో 91 మీరు ఏదైతే అన్నారో ఈ ఫీ రెగ్యులేషన్ గురించి ఉన్నారో దీన్ని వయలేట్ చేస్తుందని బిల్ వేసారా? ఆల్మోస్ట్ అన్ని బిల్స్, రీసెంట్ బిల్స్ కూడా కంటెంప్ట్ కూడా వేసాం. ఈ ప్రభుత్వం పోకముందు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కూడా వేసాం. కోర్టు ధిక్కరణ కేసు వేస్తే కూడా ఆ కోర్టు ధిక్కరణ అంటే ఇంకో విషయం ఏంటంటే ఇన్ని సంవత్సరాలు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పనిచేసినది ఏదైనా ఉంటే ఆర్గనైజేషన్ హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్, హెచ్ఎస్పీ అని. ఎందుకంటే ప్రతి కేసు చివరికి ప్రిన్సిపల్ సెక్రటరీ ఇన్ రిటర్న్ రాసిచ్చింది కోర్టుకి. కోవిడ్ టైంలో అప్పటి డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ని కోర్టుకు తీసుకుపోయిన ఘనత హెచ్ఎస్పీ అదే. అంటే మేము వాళ్ళకి మర్చిపోయిన ప్రతిసారి గుర్తు చేస్తున్నాము. ఈ సంవత్సరం మేము కూడా ఒక 1 year మేము కూడా స్లో అయినాము. సరే, ఇప్పుడు ఒక పిల్లు వేసినామంటే ఒక సంవత్సరానికో 2 సంవత్సరాలకో 3 సంవత్సరాలకు పోనీ 5 సంవత్సరాలకో లేకపోతే ఒక కేసు వేస్తే ఎప్పుడో ఒకప్పుడు న్యాయం జరుగుతుంది కదా. అంటే మీకేం రాలేదు? అంటే ఇప్పుడు న్యాయం జరగాలంటే అందరు సినిమా స్టార్లు కాదు కదండి. లంచ్ మోషన్లు గంటలు ఫాస్ట్ మూవ్ చేసి కోర్టు పాపం వాళ్ళ స్వీట్ టైం తీసుకుంటారు. వాయిదాలు అనే ఒక వెపన్ ఉంటుంది కదా. సో అట్లా నిజంగా న్యాయం జరగాలంటే ఈ పార్టీకి మేము వేసిన ఫస్ట్ పిఎల్కే న్యాయం జరగాలి. సరే, ఆ తర్వాత అదే ప్రాబ్లం అదే ఇక్కడ ప్రాబ్లం ఇక్కడ ఏంటంటే we met I don't want to name, we met a very big person who was a governor in this state. సో కలిసినప్పుడు మేము ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసే తరుణంలో ఆయన అంటాడు, మీ కాళ్ళు ఎంత ఉందో బెడ్షీట్ ఎంత ఉందో అంతే కాళ్ళు చాపుకొని అంటాడు. అంటే బెడ్షీట్ ఎవరు అంటే హీజ్ అండర్స్టాండింగ్, అంత సీనియర్ మోస్ట్ పర్సన్. ఆయన మాకు ఇచ్చిన అడ్వైజు, మీరు ఈ పోరాటం ఎందుకు చేస్తారు, మీకు ఇష్టం లేకపోతే చిన్న స్కూల్లో జాయిన్ చేసుకో. సో మేము అదే అన్నాం, గవర్నమెంట్ స్కూల్ వేసుకో. మేము అదే అన్నాం, మాకు ఇష్టం లేకుండా చిన్న స్కూల్కి వచ్చినాం. ఆ చిన్న స్కూల్ ఇప్పుడు పెద్దగా అయింది. ఇప్పుడు ఒక సూపర్ మార్కెట్కి వెళ్తారు, మీరు మొత్తం సామాన్లు అన్నీ కొనుక్కుంటారు. బిల్లింగ్ చేసినా కానీ మీరు నాకు వద్దు పోయి ఆ బిల్లింగ్ చేసిన ఒకరు నచ్చలేదు, వాడు ఎక్స్ప్రెషన్ నచ్చలేదు, ఆడ పడేసి వెళ్ళిపోతారు. మళ్ళీ వస్తారు, మీకు ఎంట్రీ ఫీజు ఉండదుగా. కానీ స్కూల్లో నేను ఇక్కడ జాయిన్ చేస్తా, ఆయన చెప్పినట్టు పెద్ద మనిషి చెప్పినట్టు. ఇంకో స్కూల్ పోతే మళ్ళీ నేను డొనేషన్ కట్టాలి. ఇప్పుడు ఒకప్పుడు టేబుల్ పైనే ఉంటుండే, ప్రాస్పెక్టస్నే ఉంటుండే డొనేషన్ 1 lakh అని. హెచ్ఎస్బీఏ సక్సెస్ ఎక్కడ అంటే హెచ్ఎస్బీఏ ఈరోజు ధైర్యంగా తీసుకోవాలని కూడా పరిస్థితి వచ్చినా కానీ మేము కట్టడేసే అధికారులం కాదుగా, మేము పోరాటం చేసేవారికి. ఎందుకంటే మేము కూడా ఎంప్లాయీస్ కాదు, మేము పొలిటీషియన్స్ కాదు. ఏదైనా ఆర్గనైజేషన్ అంటే బాగా డబ్బులున్న ఆర్గనైజేషన్ కాదు, డబ్బులు ఖర్చు పెట్టి మేము ఉద్యమం చేస్తున్నాం. సో అట్లనే మీరు స్టార్టింగ్ ఇంట్రడక్షన్ ఇచ్చారు కదా, బోర్ కొడుతుందంటే ఖచ్చితంగా డబ్బులు ఖర్చు పెట్టి మీరు తప్పు చేస్తున్నారు. అంటే ఇప్పుడు అరుంధతి సినిమాలో ఆయన బయట నాన్న తరుపుతారు కోటలోకి పోవద్దు అని. ఆ కోటలోకి పోతుంటే ఎవడింటాడు అనమాట, పోయినాక అర్థమవుతుంది. సో ఇక్కడ ఆ పెద్ద మనిషి అన్నప్పుడు మాకు అర్థమైంది. సో దిస్ ఈస్ ది ప్లైట్ ఆఫ్ ది అఫీషియల్స్ హూ హ్యావ్ సర్వ్డ్ యాజ్ అ బిగ్ ర్యాంక్. ఎన్టీఆర్ ఏం చెప్తుందంటే వెంకట్ గారు, ప్రైవేట్ స్కూల్ పెట్టుకొనియండి, అది చట్టబద్ధమా చట్టం కదా. మీరు అన్నట్టు అది ఒక పిల్లో కేసు వేస్తే అది నడుస్తుంది. ఆ స్కూల్ ఉండాలో వద్దో కోర్టు డిసైడ్ చేస్తుంది, లేకపోతే చట్టాలు ఇవన్నీ ఉన్నాయి డిసైడ్ చేస్తుంది. ముఖ్యమంత్రులు కావచ్చు, ఎడ్యుకేషన్ మినిస్టర్లు కావచ్చు, దానిపైన కొంత పని చేస్తారు, మీలాంటి వాళ్ళు చేస్తారు. కానీ నా డౌట్ ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళాలి అంటే తల్లిదండ్రులు పంపించాలంటే భయపడుతున్నారు. ఎందుకంటే అక్కడ ఏం చదువు చెప్పారండి. నాకేమనిపిస్తుంది అంటే అసలు అందులో జాబ్ రావాలి అంటే చాలా కష్టమైన పని. 2-3 ఎగ్జామ్స్ ఎదుర్కొని మనం ఇంటర్వ్యూ అంతా అయిన తర్వాత వాడు ప్రొఫెషనల్గా
చెప్పడానికి సిద్ధంగా ఉన్నటువంటి స్కూల్కి మనం ఎందుకు పంపించలేకపోతున్నాం, ప్రైవేట్ స్కూల్కి ఎందుకు పంపించాలనుకుంటాం. అసలు ఎప్పుడైతే ప్రైవేట్ స్కూల్కి మనం పోవడం మానేస్తే ఆటోమేటిక్గా తల్లిదండ్రుల్లో కనుక మీరు ఇట్లాంటి అవేర్నెస్ చేస్తే అందరు గవర్నమెంట్ స్కూల్కి పోయి అక్కడ పోరాటం చేస్తే సక్సెస్ కాలేమంటారా అనేది నా ప్రశ్న. ఇదే ప్రశ్న మిమ్మల్ని అడుగుతాం, మీ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్ వేస్తారా? ఎందుకు వేయరు? నేను గవర్నమెంట్ స్కూల్లో ఎందుకు వేయను అంటే నాకు మీరు అందుబాటులో చదువుకోరు ఉన్న స్కూల్ చెప్తా అదే. మీరు చదువుకోరు గవర్నమెంట్ స్కూల్లో, మీరు వేస్తారా మీ పిల్లల్ని? ఎందుకు అంటే అక్కడ సరైనటువంటి Facilities వసతులు లేవని. అదే దానికోసం పోరాటం చేస్తే 6 ఏళ్ల కిందట 6 ఇయర్స్, అదే మళ్ళీ మీకు చెప్తున్నాను, 6 ఇయర్స్ కిందట 4 ఇయర్స్ కిందట ఓకే అమీర్పేట ఒక స్కూల్లో 2 అమ్మాయిలు కట్టెన్ పట్టుకుంటే ఇంకో అమ్మాయి బాత్రూమ్ వాడుకునే పరిస్థితి ప్రభుత్వ స్కూళ్ళలో హైదరాబాద్ రాష్ట్రంలో సో కాల్డ్ ఏమంటారు మల్టీ సిటీ ఆర్ వరల్డ్స్ బెస్ట్ సిటీలో ఇలాంటి పరిస్థితి ఒక ప్రభుత్వ స్కూల్కి ఉంది. ఈ 10 years లో గురుకుల పాఠశాల చాలానే గురుకుల పాఠశాలలు కూడా స్కామ్ అంటాం మేము. గురుకుల పాఠశాలలు కూడా బిల్డింగ్స్ ఏవైతే ఇచ్చిర్రో వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చిర్రు, ఆ బిల్స్ విషయంలో జరిగే గోల్మాలు. ఇంకా ఏంటంటే వెన్ హెచ్ఎస్బిఐ ఇస్ నాట్ అ పొలిటికల్ ఆర్గనైజేషన్, నేను ఒక ఎంప్లాయీ, నేను ఐఎమ్ నాట్ అ పొలిటికల్ అనలిస్ట్ ఆర్ అ పొలిటికల్ యాక్టివిస్ట్ ఆర్ అ పొలిటికల్ కంటెండర్. ఓకే సో అలాంటప్పుడు మేమేంటంటే మా పరిధి దాటి మేము మాట్లాడుతాం కాబట్టి వీ విల్ నాట్ గెట్ ఇన్ టు ఆల్ దట్. బట్ ఎడ్యుకేషన్ ఈజ్ అ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది స్టేట్, ప్రభుత్వ బాధ్యత. కానీ ఏ ప్రభుత్వం పట్టించుకోని బాధ్యత. కానీ ప్రతిపక్షాలు కొంత వాళ్ళని ఎదుర్కోవడం కోసం దేనికో పట్టించుకుంటే వాళ్ళని కలవడం జరిగిందా, అక్కడ కూడా ఏం జరుగుతుంది? ఈ విషయం ఏంటంటే ప్రతిపక్షం, స్వపక్షం, మిత్రపక్షం అన్ని పక్షాలు ఒకటే, ఓహో. ఎందుకంటే అన్ని పితృపక్షాలే. ఉమ్. ఆ పెట్టంగానే ముద్ద పెట్టంగానే కాకెళ్ళిపోతుంది అట్లా వీళ్ళంతా. ఉమ్. వీళ్ళు ఎవ్వరు కూడా డిఫరెన్స్ ఉండదు. మళ్ళీ వీళ్ళందరూ ఫీజులు కడతారు, లేదా వీళ్ళు ఫీజులు కట్టరు. ఎమ్మెల్యే పిల్లలు ఫీజులు కట్టరు. సరే మీరు ఇంతకుముందు అన్నారు కదా, మీరు ఎందుకు గవర్నమెంట్ స్కూల్లో పోతారు? నేను అడుగుతా, నేను ఎందుకు పోవాలి? నాకు ఫెసిలిటీస్ లేవు, కరెక్టే. నా ప్రైవేట్ నేను స్కూల్ ఇన్కమ్ ట్యాక్స్ నా- కడుతున్నా, నా ఫీజు నేను నేను ఏం అడుగుతున్నా? నీకు ఇష్టం ఉంటారా లేకపోతే లేదు? నేను అట్లా నీకు ఆప్షన్ లేదు, యూ డోంట్ హ్యావ్ దట్ ఆప్షన్. నేను వచ్చినప్పుడు నువ్వు మరి బాగానే చెప్తున్నావు. కరెక్ట్. ఆ పాతకాలంలో తులసి రామశ్రీ శ్యామ్ రామశ్రీ ఒక దయ్యాల సీరియల్ వచ్చేది, ఆ బిల్డింగ్ లోపలికి వచ్చి దయ్యాన్ని నమ్మించేది, వచ్చినాక దయ్యం కనిపించేది. సో ఇప్పుడు పరిస్థితి ప్రైవేట్ స్కూల్ అదే అయిపోయింది. వచ్చేటప్పుడు ఏంది, రండి మీకు తక్కువ ఫీజు ఉంటుంది అని ఒక చిట్టి రాసిస్తారు. ఈ దరిద్రానికి నారాయణ చేతి ఆ చిట్టి పోయిందంటే వీడిని చచ్చినట్టే మళ్ళీ మొత్తం ఫీజు కట్టాలి బతుకు చూడాలని. అప్డేట్ ఉంటుంది కదా, సిస్టమ్స్ ఉంటాయి. సిస్టమ్స్ అప్డేట్ ఏమి ఉండదు. వాడు ఎవడు కొట్లాడతాడు, ఈడు పోయి కొట్లాడతారు, పాపం ఒక పేరెంట్ పోయి కొట్లాడతాడు. సార్ ప్రతి ఒక్కరు భయం ఏంటి, నేను ఆన్ మీడియాకి చెప్పలేను. ఒక పెద్ద సంఘటన, ఒక పెద్ద రాజకీయ నాయకుడికి సంబంధించిన ఒక వ్యక్తి నాకు ఫోన్ చేసి పలానా స్కూల్ ఇట్లా అయింది, నా పేరు చెప్పకు, నీకు వీడియోలో పంపిస్తాను. సో నాకు గర్వంగా ఏమనిపించిందంటే అంత పెద్ద పొజిషన్ నుండి కనీసం టచ్ చేయలేరు వాళ్ళని, వాళ్ళు కూడా భయపడుతున్నారంటే కారణం ఏంటంటే పిల్లలు. మా పిల్లల్ని ఏం చేస్తారు, వాళ్ళు చేసేది ఏముంది? మీ పిల్లలకి మీరే ధైర్యం చెప్పొచ్చు. అదే సార్, అంటే ఇప్పుడు ఆ పెద్ద ఆయన ఎందుకని ఎదుర్కోలేపారు? ఆయన కూడా అంటే ఏమన్నా లావింగ్ ఎవరికైనా పరిస్థితిలో ఉన్నారా, లేకపోతే ఆయన ఒకప్పుడు దండం దశగుణం భవేత్, ఉన్న గుణాలలో దండన కూడా ఒక గుణం. ఎప్పుడైతే గురువు సమాజంలో బెత్తం మానేసిండో ఈ సమాజం బిసదప్పింది అనేది మీరు ఒప్పుకోవాలి. తల్లిదండ్రులే చెప్తారు సార్ మా పిల్లల్ని కొట్టు. అదే చెప్తున్నా, కొట్టొద్దు అని ఎందుకు చెప్తారు అంటే మీరు అంటే ఈ కొన్ని మీరు మనం లాస్ట్ ఒక 15-20 years సినిమాలు చూసుకుంటే గురువుని ఒక కామెడీ క్యారెక్టర్ చేసినాం. సో ఒకప్పుడు అంటే మీరైనా నేనైనా నీస్ నగిల్స్ మీద ఇక్కడ తిన్న చేతుల మీద చెంప దెబ్బలు, గోడ కుర్చీలు, మోకాళ్ళు ఇవన్నీ చేసినాం కదా. మా నాయన అయితే ఇప్పుడు రాలే, డాడీ కొట్టిండంటే మంచి కొట్టిండు, 2 దెబ్బలు ఇంకెక్కువ కొట్టమని చెప్తున్నాను. నేను ఒక స్కూల్లో చూస్తున్నా, బాబు తప్పు చేసిండు, టీచర్తో ర్యాష్గా మాట్లాడిండు, టీచర్ ఏమన్నా మందలించింది, నాకు అలా వచ్చి మా ఆవిడని ఎట్లా నువ్వు నా కొడుకుని ఎట్లా మొత్తం గంటలు అందరూ వచ్చేసారు. అంటే దిస్ ఈజ్ హౌ వీఆర్. అంటే మేము పిల్లల గురించే బతుకుతున్నాం. రెస్ట్రిక్టెడ్ గ్రోయింగ్ అప్ ఆఫ్ చిల్డ్రన్. మనం ఒక స్పెషల్ ప్లాంట్ ఏమైనా తెచ్చుకున్నాం అనుకుందాం, ఎట్లా పెంచుకుంటాం, దాన్ని కాపాడుకుంటూ అట్లా పిల్లల్ని కాపాడుకుంటూ పెంచుతున్నాం. కానీ సన్లైట్ దొరికింది పైకి రాదుగా, ఏసీ క్లాసెస్ చదివితే వాడికి ఏమొస్తుంది? సో దట్స్ ద ఇష్యూ. సో పేరెంట్స్ కూడా ఏంటంటే పిల్లలని మరీ గారాబం చేయడం. సో ఐ రిమెంబర్ 8th classలో నేను లాలాపేట నుంచి హిమాయత్ నగర్కి వచ్చేది సెయింట్ పాల్స్ బస్ ఎక్కి. ఈరోజు 8th class 10th class పిల్లని బస్ ఎక్కిపోయామని, గవర్నమెంట్ స్కూల్ కాకుండా ఏ తల్లిదండ్రులన్నా చేరు స్కూల్ బస్ ఎక్కిస్తారు అంతే, లేదా ఆటో ఎక్కిస్తారు. ఇంటర్మీడియట్ ఈ రోజుకి మా ఇంటి విషయం చెప్తున్నా ఈ రోజుకి ర్యాపిడో బుక్ చేస్తారు, లేకపోతే నేను నైట్ వచ్చినా సరే నేను లేచి ఇద్దరిని డ్రాప్ చేసి రావాలి. నేను అడుగుతా అసలు అంటే మేము ఎప్పుడు అంటే అప్పుడు సిచ్యువేషన్ అప్పుడు ఇంకా మనం ఇంకా వలనరబుల్, అప్పుడు ఇంకా వలనరబుల్. మన దగ్గర ఫోన్లు లేవు, ల్యాండ్లైన్ నెంబర్ అది ఒకసారి మోగుతుందో పబ్లిక్ టెలిఫోన్ వచ్చేదాకా తెలియదు. అట్లాంటి టైంలో మనం తిరిగినాం. వీళ్ళ టెక్నాలజీ టిప్ ఆఫ్ ది టెక్నాలజీ రోడ్ మీదకి వస్తే సీసీ కెమెరా తీసి వీడు ఎట్టుపోయింది ఎవడు వచ్చిందో ఇన్ని చెప్పే టైంలో కూడా మనం ఇంత భయపడతాం తల్లిదండ్రులు.
రీజన్ ఏమంటారు? ఓవర్ కేరింగ్. నా పిల్లలు నువ్వు నా పిల్లలు ఈ సూసైడ్ గురించి మనం చెప్పాము ఇంతకుముందు. ఒక 7th క్లాస్ అబ్బాయి సూసైడ్ చేసుకునే టెండెన్సీ ఏడికెళ్ళి వచ్చింది? ఎవరు చెప్పుకోలేక టెన్షన్ పడి. అంటే మీరేమంటారు? నేను మొత్తం కష్టపడుతున్నా నా పిల్లల గురించి అంటారు. నేను అదే చెప్తా, మా మిస్సెస్ అదే చెప్తుంది. మనం ఎప్పుడు చెప్పినా పిల్లలకి నా డాడీ కానీ నేను కానీ నీ గురించే కష్టపడుతుంది, నీ ఎడ్యుకేషన్ గురించి కష్టపడుతుంది. కష్టం ఎడ్యుకేషన్ గురించి పడుతుందని చెప్పకు, వాడిని కష్టపెట్టు. లెట్ హిమ్ నో ఫ్యూచర్ ఏంటి అని. స్పోర్ట్స్ ఉన్నాయి ఈరోజు స్కూల్స్లో, గేమ్స్ పీరియడ్ ఉందా? 90% స్కూల్స్లో లేవు. సరే, చాలామంది చెప్తుంటే ఒక అపార్ట్మెంట్స్లో బెటర్ కదా, ఛాన్స్ లేదంట. చట్టం చెప్తుంది నియర్ బై మున్సిపల్ పార్క్ కంపల్సరీ తీసుకుపోవాలి ఒక్కొక్క క్లాస్, సెక్షన్ వైజ్ ఆర్ టోటల్ క్లాస్. డ్రిల్ పీరియడ్ ఒకటి ఉండాలి. డ్రిల్ పీరియడ్ కంపల్సరీ. వీ ప్లేడ్ గేమ్స్, వీ ప్లేడ్ స్పోర్ట్స్. క్రికెట్ ఆడినాం. సమ్మర్ వచ్చిందంటే లేదా సండే వచ్చిందంటే పొద్దున 4:45, 5 o'clock గ్రౌండ్లు ఉంటే మధ్యాహ్నం 3 గంటలకు పోయి తినేసి మళ్ళీ 4:30కి వస్తే 3 మ్యాచ్లు ఓడిపోయినామా, ఒక్క మ్యాచ్ అయినా గెలిచిపోవాలి. ఏం నేర్చుకున్నాం అక్కడికి వెళ్ళి? వాట్ హ్యావ్ వీ లెర్న్? దట్ ఆఫ్టర్ ఫెయిల్యూర్ దెర్ ఈజ్ అ సక్సెస్. బట్ ఈరోజు 7th క్లాస్ పిల్లాడికి కూడా ఆ టెండెన్సీ పోయింది. ఎందుకు అంటే మనం జస్ట్ రుద్దుతున్నాం. వీఆర్ మకింగ్ దెమ్ అప్. చదువుకోండి.